కరెక్ట్ టైంకి వచ్చింది ట్రైన్. భయం వస్తుంది కొంచెం. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే చూసి వచ్చిన వాళ్ళ కోసం పీసీఓడి గురించి నేను డీటెయిల్గా చెప్తాను. నాకు ఎప్పుడు పీసీఓడి వచ్చింది, నేను ఎట్లా క్యూర్ చేసుకున్నాను అండ్ డైట్ ఎట్లా చేస్తున్నాను అన్నది ఇన్ఫర్మేషన్ మొత్తం వరకు చూడండి. అండ్ ఫస్ట్ నేను నా జర్నీ చెప్తాను, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు. సో ఫస్ట్ పీసీఓడి. అయితే పీసీఓడి నాకు ఎప్పుడు వచ్చింది అని అంటే కోవిడ్ అప్పుడు. సో కోవిడ్ అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ కోవిడ్ టైంలో 2020 టైంలో లాక్డౌన్ స్టార్ట్ అయిన వెంటనే మంచిగా ఫుడ్స్ సూపర్ మార్కెట్ జస్ట్ ఒక 1 or 2 hours ఓపెన్ ఉండదు కదా. ఇంకా వెళ్ళిపోయి మా హస్బెండ్ అన్ని రకాలమైన వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మొత్తం తీసుకొచ్చేది. చిప్స్, ప్యాక్డ్ ఫుడ్స్, మొత్తం ఆయిల్ అయితే ఒక 8 to 9 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని తినేయడం. చికెన్ అయితే ఇంకా రాక్షసి లెక్క తినేదాన్ని. బటర్ చికెన్ అనేదాన్ని, బటర్ నాన్స్ అనేదాన్ని, యూట్యూబ్లో ఉన్నవన్నీ వంటలు చూసేసి అన్నీ చేసేసుకొని తిన్నాను. అండ్ మీకు తెలుసా, విస్మయ్ ఫుడ్స్ అప్పుడే నాకు బాగా అలవాటైంది. సో సార్ వంటలు చూసి ఎన్నో నేర్చుకున్నదాన్ని నేను. ఆ టైంలోనే నేను వంటలు చాలా బాగా నేర్చుకున్నాను. అయితే అప్పుడు విపరీతంగా బటర్, నెయ్యి, స్వీట్స్, ఒక్క లిమిట్ అంటూ లేకుండా. అండ్ మోరోవర్ ఏం వర్క్ లేదు, ఇంట్లోనే ఉండడం. మార్నింగ్ లేచిన తర్వాత ఏం తినాలి అని డిసైడ్ అయిపోయి వంట చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ ఈవినింగ్కి ఏం తినాలి అని డిసైడ్ చేసుకొని మళ్ళీ అది కుక్ చేసుకొని మళ్ళీ తినేసి నైట్ మొత్తం మంచిగా నెట్ఫ్లిక్స్లో అది అన్నీ ఆల్మోస్ట్ మనీ హేస్ట్ అదైతే ఒక 3 రోజులలో కథం కొట్టేసినాను. అండ్ ఆల్మోస్ట్ అన్ని సిరీస్ ఇట్లా తినడం, ఫోన్ పట్టుకొని నెట్ఫ్లిక్స్లో చూసుకుంటూ ఉండేదాన్ని. అయితే సడన్గా నాకు పింపుల్స్ స్టార్ట్ అయినాయి. సో ఫస్ట్ నాకు ఎట్లా నేను గుర్తుపట్టినాను అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నాకు పింపుల్స్ స్టార్ట్ అయినాయి. పింపుల్స్ స్టార్ట్ అయినప్పుడు నా పింపుల్స్ బ్రేక్అవుట్ మరీ ఇట్లా పెద్ద పెద్ద గడ్డల్లాగి ఇదంతా వచ్చేసేది, మస్తు పస్సు ఉండేది. సో ఐ యూస్ టు స్క్వీజ్, ఎందుకంటే ఫేస్కి ఒక్క మచ్చ ఉండొద్దు అన్నది నాకు ఎందుకో బాగుండేది. బాబు పుట్టినప్పుడు నుండి, నాని పుట్టినప్పటి నుండి నాకు ఒక్క పింపుల్ కూడా లేదు. మెన్సెస్ టైంలో పింపుల్స్ జనరల్గా వస్తాయి కదా, నాకు అది కూడా లేకుండే. నేను ఎంత నాకు మంచిగా అనిపించేది, ఒక్క పింపుల్ కూడా అసలు నాకు లేనే లేదు. కొంచెం టీన్స్ టైంలో కొంచెం ఉండేది, మరీ ఎక్కువ ఓవర్ ఇట్లా కంప్లైంట్ అంతా కాదు, ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేది. తర్వాత బాబు పుట్టిన తర్వాత నుండి కూడా ఎప్పుడు రాలేదు. కోవిడ్ టైంలో సడన్గా పింపుల్స్ స్టార్ట్ అయినాయి. నేనేమనుకున్నాను అంటే, నా భ్రమ ఏంటి అంటే, మమ్మీ పింపుల్స్ వస్తున్నాయి అని అంటే మా మమ్మీ చెప్పింది ఇది పీరియడ్స్ టైంలో అంటే మెన్సెస్ టైంలో వస్తాయి కదా, సో మేబీ ఆ బ్రేక్అవుట్స్ అట్లా కావచ్చు అని అంటే ఓకే అనుకున్నాను. సో బ్రేక్అవుట్స్ వస్తున్నాయి, నేను సరే ఓకే పోతున్నాయి కదా, ఆ మార్క్స్ అనేవి ఉండిపోతాయి. అది మార్క్స్ నాకెంత కోపమో. సో మార్క్స్ ఉండిపోయేవి. దానికి పసుపు, హనీ, ఇంకా పసుపు, అలోవెరా ఏం యూజ్ చేయనివి అయితే లేవు. ఆల్మోస్ట్ అన్నీ యూజ్ చేస్తున్నాను. కానీ మార్క్స్కి మినిమం మనకి 4 to 6 months ఈజీగా టైం పడుతుంది పింపుల్ మార్క్ అనేది పోవడానికి. ఈ పింపుల్ది అయిందా, దాని తర్వాత ఇది పీసీఓడి అని నేను ఎట్లా గుర్తుపట్టినా అంటే, మా వదిన దగ్గరికి వెళ్ళినాను. వదిన అంటే సాయి వాళ్ళ సిస్టర్. సో తన దగ్గరికి వెళ్ళి మేము ఏదో కుకింగ్ ఏదో చేస్తున్నా, తను గుర్తుపట్టింది. ఇదేదో నీకు కొంచెం హెయిర్ ఇట్లా అన్వాంటెడ్ హెయిర్ వస్తున్నట్టుంది కదా అనేసి అంది. అవునా, లేదు అనేసి ఏదో తనకు చెప్పినాను. కానీ మా వదిన చూసి గుర్తుపట్టేస్తారు కొంచెం ఏమైనా చేంజ్ ఉంటే. సో తనని అడిగి అంటే తను చెప్పింది, లేదు నీకు కొంచెం అన్వాంటెడ్ హెయిర్ ఇక్కడ వచ్చింది, ఈ పార్ట్లో వస్తుంది అని అంటే కూడా నేను లైట్ తీసుకున్నాను. అది అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చేసినాను, చూసుకున్నాను, ఏమో నాకు అంతేం అనిపించలేదు, ఇంకా లైట్ తీసుకున్నాను. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ అసలు పింపుల్స్ మెన్సెస్ టైంలో పింపుల్స్ అనేవి మమ్మీ చెప్పింది అనేసి ఐ వాజ్ ఓకే. కానీ రిపీటెడ్గా పింపుల్స్ డైలీ. ఒకటి పోయిన వెంటనే ఇంకొకటి గిఫ్ట్, ఒకటి వెళ్ళేటప్పుడు ఇంకొకటి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళేది. ఈ పార్ట్లో మొత్తం పింపుల్స్. అయితే ఇక్కడ కాకుండా అప్పుడప్పుడు ఇక్కడ అయ్యేది, అప్పుడప్పుడు ఈ పార్ట్లో అయ్యేవి, ఈ జా లైన్లో అయ్యేవి. నేనేం చేస్తున్నాను, ఇంకా మా అక్కకు కాల్ చేస్తే ఇట్లా
పింపుల్స్ అవుతుందంటే డాండ్రఫ్ వల్ల కూడా అవుతాయి అని చెప్పింది. సో డాండ్రఫ్ వల్ల కావచ్చు అనేసి నేను మంచిగా హెయిర్ వాష్ చేసేదాన్ని. హెయిర్ వాష్ చేసేసి ఇంకా హెయిర్ని మంచిగా గుడ్ కేర్ తీసుకునేదాన్ని. హెయిర్ వాష్ చేసేదాన్ని, పిల్లో కవర్స్ చేంజ్ చేసేసేదాన్ని, ఆల్మోస్ట్ అన్నీ చేసినాను. బట్ రిటర్న్ గిఫ్ట్ చెప్పినాను, ఒకటి తర్వాత ఒకటి వచ్చేసేది. ఇంకా ఒకరోజు చూసి ఇట్లా అవ్వట్లేదు. ఈ జర్నీ మొత్తము లైక్ 4 months వరకు నేను కంటిన్యూ చేసినాను. సడన్గా నేను ఈ ప్రాసెస్లో నేను వెయిట్ గెయిన్ అవుతున్నదన్న విషయం నేను చూసుకోలేదు. అండ్ మోరోవర్ పీసీఓడి ప్రాబ్లం ఉంటే మెన్సెస్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయి. అప్పుడు కొందరికి అవుతాయి, కొందరికి అవ్వవు. నాకు అట్లా ఏం అవ్వలేదు. సో మెన్సెస్ అంతా కరెక్ట్ ఉంది, పీసీఓడి అనే థాట్ రాలేదు బేసికల్గా. సో తర్వాత నేను ఏం చేస్తున్నాను, వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను. సో నాకు కుర్తీస్ ఏమైనా వేసుకుంటే నా చేతులు ఇట్లా కనిపించేవి. ఈ పార్ట్ మొత్తం ఇట్లా బాగా లావులాగా అయిపోయినాను. చూసే వాళ్ళకి కొంచెం ఓకే, నేను కొంచెం లీన్ అంటే కొంచెం సన్నగానే ఉంటాను. చూసేవాళ్ళు ఇప్పుడు బాగున్నావు, ఇట్లనే మెయింటైన్ చేయనేసి అన్నారు. ఇప్పుడు బాగున్నాను అనుకుంటే నేను వెయిట్ చెక్ చేసుకుంటే 55 kgs ఉన్నాను. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు 55 kgs ఉన్నాను. ఫస్ట్లీ ఐ యూస్ టు బీ లైక్ 51, 50, 52 ఇట్లా ఉండేదని. 55 ఉండేసరికి ఇంకా ఓకే, మేబీ తిని ఇట్లా కోవిడ్లో తిన్నాను కదా బాగానే, దానివల్ల ఇట్లా వెయిట్ పుట్ ఆన్ అయినాను కావచ్చు అనేసి అనుకున్నాను. ఇంకొక రోజు సుధరాయించట్లేదు. సో ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్స్కి వెళ్ళిపోయి సెల్ఫ్ అక్కడ డాక్టర్ రాస్తారు కదా పీసీఓడి ప్రాబ్లం అనేసి, అట్లా కాకుండా నేనే ఆ ఫామ్లో సెల్ఫ్ అంటే డాక్టర్ ఎవరు రిఫర్ చేసిందంటే సెల్ఫ్ అని రాసేసి వెళ్ళి పీసీఓడి చెక్ చేసుకుంటే ఇంకేముంది పీసీఓడి అనేసి వచ్చింది. ఓకే, పీసీఓడి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అన్నది పెద్ద డౌట్, క్వశ్చన్ మార్క్. నేను అసలే చాలా చిన్న దానికి ఇంత పెద్దగా ఊహించుకుంటాను, ఎక్కడికో ఆలోచిస్తాను, ఓవర్ థింకర్ అంటాం కదా. సో పీసీఓడి అన్న తర్వాత అక్కకు కాల్ చేసినాను, మమ్మీకి కాల్ చేసినాను, మా అత్తయ్యకి చెప్పినాను, అందరితో షేర్ చేసుకున్నాను. గూగుల్లో హెడేక్ వస్తుందనంటే బ్రెయిన్ స్ట్రోక్, ట్యూమర్ అనేసి ఇస్తారు కదా, నేను కూడా పీసీఓడి అని అంటే షుగర్ వస్తుంది అనేసి వచ్చింది. అక్కకి చెప్పిన తర్వాత ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది. ఓకే, బేసిక్గా ఏదైనా నాకు సడన్గా ఏదైనా వస్తే ఇమీడియట్గా డెసిషన్ యాక్షన్ తీసుకునేంత నాకు లేదు. సో అట్లా ఎందుకు అంటే అంతే ఇంకా. సో మా అక్కంది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, ఒకసారి కన్సల్ట్ అవ్వు, షీల్ గైడ్ యూ అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మ్యామ్ వచ్చేసి, నేను రెగ్యులర్గా ఇప్పటికీ దిస్ ఈజ్ లైక్ 9 years నుండి నేను సేమ్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. తను ఒక చిన్న ట్యాబ్లెట్ ఇచ్చింది, ఒక 6 months వాడు, అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ, అసలు ట్యాబ్లెట్స్ అని కూడా అవసరం లేదంటే లేదు నాకు మెడికేషన్ ఇవ్వండి. తను అడిగింది కూడా, నువ్వు ఎందుకు వెళ్ళినావుగా అంటే నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళి పీసీఓడి ప్రాబ్లం ఎందుకు తీసుకున్నావు అంటే, ఐ టోల్డ్ హర్ దట్ అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, పింపుల్స్ వస్తున్నాయి, అందుకోసమే నేను వెళ్ళేసి టెస్ట్ చేయించుకున్నాను, స్కాన్ తీసుకున్నాను అని చెప్పినాను. సో తను ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది, 6 months వాడమంది. ట్యాబ్లెట్ వాడిన తర్వాత కూడా తను వెళ్ళే ముందు ఒకటే చెప్పింది దట్ ఈ టమ్మీ పార్ట్లో ఫ్యాట్ అనేది ఉండకుండా చూసుకో అని చెప్పింది అంతే. తను ఈ జర్నీ అంతా 4 months. దాని తర్వాత ఈ డాక్టర్ని కలవడము, మెడిసిన్స్ తీసుకోవడం, అందరు ఒపీనియన్ తీసుకోవడం, పీసీఓడి ఎవరికి ఉందో వాళ్ళతోనే మాట్లాడడం, వాళ్ళకి ఎట్లా క్యూర్ అయిందో చూడడం. కొన్ని యాప్స్ కూడా ఉంటాయి, యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని యాప్స్ వస్తాయి. యాప్స్లో ఒకవేళ ఎట్లా తగ్గింది వాళ్ళ జర్నీస్ చూడడం, ఇవన్నీ చూసేదాన్ని. కానీ ఏం చేయకపోయేదాన్ని, కూర్చునేదాన్ని, జస్ట్ చూసుకుంటూ ఉండేదాన్ని, ఫోన్ మొత్తం స్క్రోల్ చేసుకుంటూ. ఇంకొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే స్టేజ్లోనే ఉండే. ఈ అన్వాంటెడ్ హెయిర్ ఏం చేయాలి అని అర్థం కాక ఇమీడియట్గా అప్పుడు కోవిడ్ రావడం వల్ల సలూన్స్ మొత్తం అంటే బ్యూటీ కాస్మెటిక్స్ ఈ ఇండస్ట్రీ మొత్తం కొంచెం డౌన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆఫర్స్ అనేవి ఎక్కువ ఇచ్చారు. సో నేనేం చేస్తాను, ఒక మంచి ఆఫర్ వచ్చింది అనేసి లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోయాను. లేజర్ ట్రీట్మెంట్ ఎందుకు అంటే ఈ పార్ట్ హెయిర్ రిడక్షన్, హెయిర్ రిమూవల్ కోసం అనేసి లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళాను. బట్ మీకు తెలుసా, లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళినాను కానీ పీసీఓడికి సంబంధించింది నేను ఏదైతే చేయాలో డాక్టర్ మ్యామ్ ఏం చెప్పిందో అది నేను అప్పటికి స్టార్ట్ చేయలేదు. 4, 5, 6, 7 months అయిపోయింది. వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను మంచిగా, ఇట్లా పింపుల్స్ వస్తున్నాయి. ఇంకెళ్ళిపోయి
ఇది చేసిన తర్వాత అక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. 2-3 సిట్టింగ్స్ అయినవి. దాని తర్వాత ఫేస్కి కూడా మార్క్స్ పోతాయి అనేసి వాళ్ళు ఏదో ఇచ్చిండ్రు. అది కాస్త రివర్స్ అయిపోయి ఇదంతా పింపుల్స్, ఇవన్నీ పింపుల్స్ అయిపోయినాయి. లిటరల్గా మీకు తెలుసా, నేను 1.5-2 months బయటకు కూడా, డోర్ దాటి కూడా నేను బయటకు వెళ్ళలేదు. నేను చాలా సఫర్ అయినాను. అంటే హెయిర్ వాళ్ళు సమ్ ట్రీట్మెంట్ చేస్తారు కదా, గుర్తుకు రావట్లేదు, స్కిన్ ట్రీట్మెంట్, పీల్స్, యా, పింపుల్స్ మార్క్స్ కోసం అనేసి పీలింగ్ చేస్తామని చెప్పిండ్రు. నేను హెయిర్ తీసి అంటే లేజర్ చేయించుకున్న తర్వాత పీల్ చేసిండ్రు. తర్వాత నెక్స్ట్ 2 days తర్వాత ఫేస్ మొత్తం కుర్పులే, చండాలం. ఎంత పట్టించుకుంటామో, ఇప్పుడు మనకి ఏదైనా చాలా పట్టించుకుంటే దానికి ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది అంటాం కదా, సేమ్ టు సేమ్ నాకు అదే ప్రాబ్లం అయింది. స్వీట్ 9 minutes, ఓకే నేను ఫినిష్ చేస్తాను. అది అవ్వడం వల్ల నేను 1.5 month బయటకే వెళ్ళలేదు. మొత్తం పింపుల్స్, ఆ మార్క్స్ పోలేదు. వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినాను. వాళ్ళు పెద్ద లిస్ట్ చెప్పింది, సన్ స్క్రీన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ట్యాబ్లెట్స్ అన్నారు. నో యూజ్, అస్సలు నాకు యూజే లేకుండే. గ్రాడ్యువల్గా దానికి అదే తగ్గడం స్టార్ట్ అయింది. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇంక ఇది కాదు అనేసి దాని తర్వాత నాకు మెన్సెస్ కొంచెం అటు ఇటు అవ్వడం స్టార్ట్ అయింది. సో నాకు అప్పుడు అనిపించింది ఐ హ్యావ్ టు వర్కౌట్ అంతే. ఇంకా మళ్ళీ పీసీఓడి వల్ల తర్వాత నెక్స్ట్ చైల్డ్కి మేము ఒకవేళ ప్లాన్ చేసిన అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ నేను చూసుకుంటున్నాను కానీ ఏది కూడా ఎక్కువ తీసుకోలేదు. బట్ ఒకరోజు ఎందుకో అనిపించింది దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఓకే, నేను ఏదైనా చెయ్యాలి, నా అంతటా నేను కష్టపడితేనే కదా, నా బాడీ కోసం నేను కష్టపడితేనే ఏదైనా రిజల్ట్ ఉంటుంది అనేసి ఇంకా నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసినాను. 3 months కంటిన్యూస్గా మార్నింగ్ లేచేదాన్ని, మంచి ఫుడ్ అని అంటే ఈ గడ్డి తింటారా అన్నంతగానం నేను తినేదాన్ని. అంత మొత్తం రైస్ అయితే మొత్తం స్టాప్ చేసేసినాను. మంచి మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ ఒక 15 days మార్నింగ్ ఇంత బౌల్ నిండా, చిన్న బౌల్ ఉంటుంది కదా, ఇంత బౌల్ ఇన్ని కాదు, ఇంత బౌల్ ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఉండేవి. అట్లా ఒక 15 days తర్వాత, ఈ 15 days తర్వాత అదే బౌల్ నిండా డ్రై ఫ్రూట్స్లో ఒక 2 dates వేసుకొని, ఒక 1 banana, కొన్ని మిల్క్ వేసేసుకొని తాగేదాన్ని. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. 11 o'clockకి క్యారెట్ ఇంకా కుకుంబర్ తినేదాన్ని. మళ్ళీ 1 o'clockకి చపాతీ ఉంటుంది కదా, హోల్ వీట్ మల్టీగ్రెయిన్ చపాతీని తీసి పప్పు చారులో వేసేసుకొని, రైస్ తినొద్దు కానీ మంచిగా ఫుల్ ఇట్లా కడుపు నిండా తిన్నట్టు అనేది ఉండాలనేసి అది తినేదాన్ని. మళ్ళీ 4 o'clock ఆ టైంలో ఒక యాపిల్ తినేదాన్ని. ఖచ్చితంగా 5 o'clockకి ఏది ఎట్టయినా ఖచ్చితంగా ఒక కప్పు టీ తాగేదాన్ని. మళ్ళీ నైట్ కూడా చపాతీస్, ఉప్మా అట్లాంటివి తిన్నాను. 3 months తెలుసా, 3 months వర్కౌట్ చేసుకుంటూ డైట్ చేసినాను. 3 monthsలో ఏమైందో నాకు తెలియదు, బట్ నా హెయిర్ పెరిగింది, నా పీసీఓడి ప్రాబ్లం తగ్గింది, నేను వెయిట్ తగ్గినాను, నా పింపుల్స్ రావడం తగ్గిపోయినాయి. అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ కాన్ఫిడెన్స్. సో నా కోసం, నా బాడీ కోసం నేను కష్టపడ్డప్పుడు ద రిజల్ట్ వాజ్ లైక్ ఎక్సలెంట్. అప్పుడు 2021 ఎండింగ్ నుండి స్టార్ట్ చేస్తే టిల్ టుడే 2023 నవంబర్ లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్ డే, 30th ఎలక్షన్స్, ఇంకా ఓటు వేసి రాలేదు, ఇప్పుడు వస్తాను. సో టిల్ ఈరోజు వరకు వర్కౌట్ అనేది కొంచెం ఆపేసినాను. నేను రీసెంట్గా వర్క్లో జాయిన్ అయినా అనేసి, బట్ స్టిల్ వర్కౌట్ ఆపేసిన అంటే మొత్తం కంప్లీట్గా కాదు, జిమ్కి వెళ్ళడం అనేది ఆపేస్తాను. జిమ్కి నేను ఒక 5 months అట్లా వెళ్ళినాను కావచ్చు అంతే. ఇంట్లో వర్కౌట్ మాత్రం చేస్తున్నాను, రెగ్యులర్గా చేస్తాను. అండ్ మార్నింగ్ ఇప్పుడు నాది లంచ్ అంటే నా ఫుడ్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అని అంటే మార్నింగ్ ఖచ్చితంగా కప్పు టీ తాగుతాను. మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్, కప్పు టీ, దాని తర్వాత డ్రై ఫ్రూట్స్, దాని తర్వాత రాగి జావా, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్. ఇవన్నీ తిన్న తర్వాత వర్క్ వెళ్ళిపోయి మధ్యాహ్నం కొంచెం లంచ్, ఈవినింగ్ 4-5 o'clockకి మళ్ళీ టీ, నైట్ వచ్చేసి
పుట్నాలు తెలుసు కదా మీకు, పుట్నాలు ఇట్లా పుట్నాలకు పప్పు ఉంటుంది కదా, ఇట్లా రెండు ఇట్లా దాన్ని ఏమంటారో నాకు గుర్తుకు. దాంట్లో ఒక 50 grams ఆఫ్ పుట్నాలకి ఇంత బెల్లం వేసేసుకొని నైట్కి అది తినేస్తున్నాను. ఈ నైట్ ఏదైతే ఉందో తప్పో కరెక్టో తెలియదు, కానీ నాకు అనిపించింది ఏంటంటే ఐ నీడ్ ప్రోటీన్, నాకు ప్రోటీన్ బాగా కావాలి. నేను వర్క్ వెళ్తున్నాను కాబట్టి కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం అటు ఇటు చేంజ్ అయింది. అంటే అంత హెల్దీగా తినలేను, ఎందుకంటే మధ్యాహ్నం కంపల్సరీ రైస్ తినకపోతే పని చేయడం అస్సలు కాదు. సో ఈవినింగ్ అట్లా 50 grams ఖచ్చితంగా వేయింగ్ మిషన్లో ఇన్ని వేసుకొని చూసి 50 grams ఇన్ని అయితే, ఇంత బౌల్లో అయితే 50 grams పుట్నాలకి ఇంత బెల్లం తీసేసుకొని తిని నైట్ వాటర్ తాగేసి మళ్ళీ మార్నింగ్. ఇది లైక్ లాస్ట్ 2 months నుండి ఇది కంటిన్యూ అవుతుంది. ఇకపై కూడా కంటిన్యూ అవ్వచ్చు హోప్ఫుల్లీ. అండ్ బయటకు వెళ్తే ఇంకా తప్పదు కదా, బయట రెస్టారెంట్స్కి వెళ్తే కొంచెం ఎక్కువనే ఉంటుంది. అండ్ స్టిల్ టుడే నేను కూడా ఇప్పటికీ నేను వర్కౌట్ చేస్తున్నాను, మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకు మెయింటైన్ చేస్తున్నా అంటే అప్పుడు నేను ఏదైతే సఫర్ అయినానో టచ్ వుడ్ ఈరోజు నాకు తగ్గిపోయింది. ఇంకా ఎప్పటికీ రావద్దు, నాకు రాదు కూడా. ఇట్లా మెయింటైన్ చేస్తూ ఉంటే రాదు. ఇంకా ఉంటాయి కదా, లైఫ్ ఇప్పుడే అయిపోలేదు, ఇప్పుడిప్పుడే నాకు స్టార్ట్ అయింది అనిపిస్తుంది లైఫ్. సో మెయింటైన్ చేసుకోవాలి కదా. అండ్ సో అందుకే నా బాడీ కోసం నేను కష్టపడకపోతే ఇంకెవరు కష్టపడతారు అన్న దాంట్లో ఈరోజు టుడే ఐఎమ్ హియర్. సో ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. ఓవరాల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటి అంటే, పీసీఓడి ప్రాబ్లం వస్తే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వేసుకోండి. అదర్ దాన్ దట్ ప్లీజ్ మన బాడీ కోసం మనమే శ్రద్ధ తీసుకోవాలి. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. పీసీఓడి ప్రాబ్లం వస్తే మాత్రం అస్సలు టెన్షన్ పడొద్దు. వర్కౌట్ కంపల్సరీ, మంచి డైట్ కంపల్సరీ, మంచి స్లీప్ కంపల్సరీ. ఇవి 3 మెయింటైన్ చేస్తే అసలు పీసీఓడి అనేది దగ్గరికి ఈ సరౌండింగ్స్లో కూడా మనకు ఉండదు. అది మాత్రం ఫర్ ష్యూర్గా చెప్తున్నాను. నాకు వచ్చిన పీసీఓడిని నేనే క్యూర్ చేసుకున్నాను ఓవరాల్గా. సో ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇంతే ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.